హాయ్ అండి. గోధుమ పిండితో పిజ్జా ప్రిపరేషన్. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ షుగరు, అలాగే కొంచెం బేకింగ్ సోడా, ఇంకొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చిన్న కప్పు సరిపోతుంది పెరుగు. మొత్తం ఒకసారి కంప్లీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. నెక్స్ట్ పిజ్జా పెట్టుకోవడానికి ఇట్లా ఇడ్లీ పాత్ర యూజ్ చేశాను నేను. అడుగున సాల్ట్ యూజ్ చేశాను. ఆ తర్వాత చపాతీలాగా నార్మల్గా మనకు తెలుసు కదా, చపాతీలాగా చేసేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి బటర్ రాసుకోవాలి. బటర్ రాసుకున్న తర్వాత ఆ చపాతీని దానిలోకి తీసుకోవాలి. ఆ ప్లేట్లోకి తీసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంచుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని దాంతో చిన్నగా హోల్స్లా పెట్టుకోవాలి. మొత్తం చపాతీ మొత్తం అలా ఫోర్క్తో ఇలా అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ మైనస్ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ సాస్, పిజ్జా సాస్ తీసుకొని అరేంజ్ చేసుకోవాలి చపాతీ మీద. ఇలా చపాతీ మొత్తం కంప్లీట్గా రాసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్లో, లేదా బయట పెట్టుకున్నా ఓకే. 5 to 10 మినిట్స్ ఇలా పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసిన తర్వాత దాని మీద ఆనియన్స్, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులోని మనం కావాలంటే పన్నీరు, మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఈ అంచుల్లో కొంచెం బటర్ని యాడ్ చేసుకోవాలి చపాతీకి అంచుల్లో పిజ్జాకి. ఆ తర్వాత పైన చీజ్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడడానికి పిజ్జా చాలా బాగుంది. అలాగే పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బటర్ను కూడా యాడ్ చేసుకోవాలి సైడ్స్. ఆ తర్వాత మనం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ ఈ ఇడ్లీ పాత్ర వేడెక్కిన తర్వాత పిజ్జాని అందులో పెట్టేసుకోవడమే. ఒక 20-25 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ పిజ్జా రెడీ. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. కాకపోతే మైదాకి చపాతీ పిండికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.